లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసామంటే క్లాస్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ అంటే ఏందో చూసాం. క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. దాంతోపాటు ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపించాను. సో వీటితో పాటు మనం ఏం చేసామంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ను కూడా క్రియేట్ చేసాం. ఎలా క్రియేట్ చేసాము? అవుట్ సైడ్ ద క్లాస్ క్రియేట్ చేయొచ్చు. ఎంపీ1 డాట్ ఏదైతే నేమ్ ఇవ్వాలనుకున్నారో ఆ నేము, సపోజ్ నేము ఈక్వల్ టు ఆ వాల్యూస్ పాస్ చేసాం మనం. సో ఇలా చేయటం వల్ల మనకి ఏమైందంటే ప్రతిసారి రిపీటెడ్గా సేమ్ కొన్ని కాపీ పేస్ట్ చేయాలి. అదే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడే మనం ఒక ఇనిట్ మెథడ్ వాడుకుంటే ఈజీగా చేసేయచ్చు. సో ఈరోజు మనం ఏం చూద్దామంటే క్లాస్ వేరియబుల్స్ కూడా చూద్దాము. క్లాస్ వేరియబుల్స్కి ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మధ్య డిఫరెన్స్ చూద్దాం. క్లాస్ వేరియబుల్స్ అనేవి మనం విత్ ఇన్ ద క్లాసు ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ నేను a=5 అని డిఫైన్ చేసుకోవచ్చు. బట్ విత్ ఇన్ ద క్లాస్ మెథడ్ మాత్రం క్లాస్ వేరియబుల్స్ డిఫైన్ చేయము. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఏ మెథడ్లో కూడా మనం క్లాస్ వేరియబుల్స్ని డిఫైన్ చేయము. ఓన్లీ విత్ ఇన్ ద క్లాసు అవుట్ సైడ్ ద మెథడ్సే డిఫైన్ చేస్తాం. దాంతోపాటు ఇక్కడ మనం క్రియేట్ చేసిన క్లాస్ వేరియబుల్ని ఆ క్లాస్ నుంచి క్రియేట్ చేసిన ఏ ఇన్స్టాన్సెస్ అయినా కూడా యాక్సెస్ చేయగలుగుతాయి. ఇంకోటి ఏంటంటే మనం క్లాస్ వేరియబుల్స్ని క్లాస్ నేమ్తో యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా ఇన్స్టాన్స్ నేమ్తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎనీవే మీకు డీటెయిల్గా చూపిస్తాను. అదే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి యూనిక్ టు దట్ స్పెసిఫిక్ ఇన్స్టాన్స్. అంటే అవి స్పెసిఫిక్ టు ఆబ్జెక్టు. ఇవి ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఏదో ఒక మెథడ్ వాడుకొని క్రియేట్ చేస్తాం. జనరల్గా ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మనం ఇనిట్ మెథడ్ వాడుకొని క్రియేట్ చేస్తాము. సో ఇవి ప్రతి ఆబ్జెక్ట్కి స్పెసిఫిక్ యూనిక్గా ఉంటాయి. ఒకదానికి ఉన్న వాల్యూస్ ఇంకొక దానికి ఉండవు. ఇది క్లాస్ ఇన్స్టాన్స్ వేరియబుల్ మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్. సో మనకి ఈ ఎంప్లాయీ1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకి బిహైండ్ ద సీను ఎలా వర్క్ అయ్యిద్దంటే మనకి జనరల్గా మెమరీలో క్లాస్ ఏరియా ఉంటుంది. క్లాస్ ఏరియాలో క్లాస్ రిలేటెడ్ డేటా మొత్తం ఉంటుంది. అదే ఇన్స్టాన్స్ ఏరియాలో ఇన్స్టాన్స్ రిలేటెడ్ డేటా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎంప్లాయీ1 ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ డేటా మొత్తం కూడా ఇక్కడ ఈ ఎంప్లాయీ1తో టై అయి ఉంటుంది. ఇది ఎలా స్టోర్ అయ్యిద్ది అంటే మెమరీలో మనకి డిక్షనరీ ఫార్మేట్లో సేవ్ అయ్యిద్ది. ఈ వేరియబుల్ నేమ్ ఏమో కీ, వాల్యూ వచ్చేసి వాల్యూగా తీసుకుంటుంది. సో ఇలా మనకి మెమరీలో అది స్టోర్ అయ్యిద్ది. సో మీరు కనుక చూస్తే ఇక్కడ ఈఎంపీ1 డేటా ఉంటుంది. సో మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ సెల్ఫ్ అనేది ఎంప్లాయీ1ని పాయింట్ చేసిద్ది. సో మనం ఈ ఎఫ్ నేము, ఎల్ నేము, ఈఐడి, పే మొత్తం కూడా ఎంప్లాయీ1 యొక్క డేటాని మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ డిస్ప్లే మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ వచ్చేసి మనకి ఇన్స్టాన్స్ మెథడ్. సో మీరు క్లాస్లో ఏవైతే క్రియేట్ చేస్తారో మేబీ యూనిట్ కానీ డిస్ప్లే కానీ ఇది మొత్తం కూడా మనకి క్లాస్ ఏరియాలో స్టోర్ అయ్యిద్ది. సో ఈవెన్ డిస్ప్లే మెథడ్ కూడా క్లాస్ ఏరియాలో స్టోర్ అయ్యిద్ది. సో మీకు ఎక్కడైనా చూస్తే ఈ మెథడ్ని వీళ్ళు షేర్ చేసుకుంటారు. ఇన్స్టాన్సెస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటారు. సో ఇక్కడ మీకేముంది డిస్ప్లే బౌండ్ మెథడ్ ఉంది. దీని మీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడైతే ఎంప్లాయీ1 డాట్ డిస్ప్లే అనే మెథడ్ని కాల్ చేస్తామో అప్పుడు ఆ మెథడు ఈ ఎంప్లాయీ1 అనే ఇన్స్టాన్స్తో బౌండ్ అయి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఎంప్లాయీ1 డాట్ డిస్ప్లే అంటే ఈ మెథడు దేంతో బౌండ్ అయి ఉంటుంది అంటే ఈ ఎంప్లాయీ1 అనే ఇన్స్టాన్స్తో బౌండ్ అయి ఉంటుంది. అప్పుడు బౌండ్ అయినప్పుడు ఇక్కడున్న డేటా మొత్తం కూడా యాక్సెస్ చేసుకునేటప్పుడు ఈ ఎంప్లాయీ1 యొక్క వేరియబుల్స్ని వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకుంటాం. సో ఇక్కడ బౌండ్ మెథడ్ అనేది ఇంపార్టెంట్. అక్కడ ఆ ఇన్స్టాన్స్తో బౌండ్ అయినప్పుడు ఆ ఇన్స్టాన్స్ యొక్క వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకుంటాం. అది కీ ఇంపార్టెంట్ ఈ బౌండ్ మెథడ్ యొక్క మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే మనం అసలు క్లాస్ అనేది ఎందుకు క్రియేట్ చేసాం, క్లాస్లో మెథడ్స్ వేరియబుల్స్ ఎందుకు చేసామంటే ఓవరాల్గా మనం రీయూజబిలిటీ కోసం అని
చేసాము. సో మీరు ఈ క్లాస్ నుంచి ఎన్ని ఇన్స్టాన్స్‌లైనా క్రియేట్ చేసుకోండి. అవన్నీ కూడా మనకి ఈ క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని, అట్రిబ్యూట్స్‌ని యాక్సెస్ చేసుకోగలుగుతాయి. ఈవెన్ మీరు చూస్తే ఎంప్లాయీ 1కి ఎలా ఇక్కడ మెమరీలో స్టోర్ అయిందో, ఎంప్లాయీ 2 కూడా సేమ్ అలానే డిక్షనరీ ఫార్మాట్‌లోనే స్టోర్ అయ్యిద్ది. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇన్స్టాన్సెస్ డేటా అనేది ఇన్స్టాన్స్ ఏరియాలో సేవ్ అయ్యిద్ది. అదే మనకి క్లాస్ డేటా క్లాస్ ఏరియాలో సేవ్ అయ్యిద్ది. సో నేను ఇంకొంచెం ప్రాక్టికల్గా ఎనీవే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ యూ విల్ గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దమ్. ఇప్పుడు మనం ఎంప్లాయీ క్లాస్ చూసుకుంటే జనరల్గా ప్రతి ఎంప్లాయీకి కూడా మనం ప్రతి సంవత్సరం ఏం చేయాలి, శాలరీ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో నేను ఇంక్రీజ్ శాలరీ అని ఒక మెథడ్ రాస్తున్నా. సో ఐ కెన్ ప్రింట్ ఆర్ రిటర్న్. సో మనం ఏదైనా చేయొచ్చు, మన నీడ్ని బట్టి నేను ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ రైజ్ అనేది ఆయన యొక్క పే ఇంటూ ఎవ్రీ ఇయర్ నేను జనరల్గా అందరి కంపెనీలో ఎంప్లాయీస్ అందరికీ కామన్గా 4% ఇస్తారు. నేను 4% ఇస్తున్నాను. ఎంత అయితే అంత, జస్ట్ ఎగ్జాంపుల్కి 4% అని చెప్పాను. సో ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు ఈ శాలరీ ఇంక్రీజ్ అనేది ఎంప్లాయీకి ప్రతి ఎంప్లాయీకి కాల్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అయింది. I'll just execute this for time being. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఆయనకి 50,000 శాలరీ. నేను యాక్చువల్గా పే అనే ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా యాడ్ చేశాను, మీరు కనుక క్లియర్గా ఇక్కడ గమనిస్తే. సో ఆయన శాలరీ 4%, 50,000కి 4% అంటే 2,000 ఇంక్రీజ్ అయింది. సో టోటల్గా ఆయనకి నెక్స్ట్ ఇయర్ అంటే ఆ అప్రైజల్లో నుంచి 52,000 వస్తుంది శాలరీ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ హార్డ్ కోడ్ చేయటం వల్ల ప్రాబ్లం ఉంది. ఏంటంటే సో నేను ఎవ్రీ ఇయర్ చేంజ్ చేయాలనుకుంటున్నా. సో మనం అది ఎక్కడుందో వచ్చి ఆ స్పెసిఫిక్ మెథడ్లోకి వెళ్ళి చూడాలి. ఒకవేళ ఏదన్నా ఎంప్లాయీ కానివ్వండి, లేదా అంటే ఎంప్లాయీ అంటే ఈ ఎంప్లాయీ క్లాస్ కానివ్వండి, స్పెసిఫిక్ ఎంప్లాయీ కానివ్వండి, ఇన్ కేస్ వాళ్ళు చూడాలి, యాక్సెస్ చేయాలి అనుకుంటే వాళ్ళు యాక్సెస్ చేయలేరు మనం హార్డ్ కోడ్ చేస్తే. సో ఇలా హార్డ్ కోడ్ చేయకుండా ఈ డేటా అనేది నేను కామన్ టు ఆల్ ద ఎంప్లాయీస్ కదా. సో నేను అది క్లాస్ వేరియబుల్గా ఇస్తాను. దాన్ని రైజ్ అమౌంట్ అని ఇస్తాను, 1.0 తీసుకుంటా. సో ఇక్కడ నేను ఇది క్లాస్ వేరియబుల్గా ఎందుకు డిసైడ్ చేశాను ఇన్స్టాన్స్ చేయకుండా? మీరు చూస్తే ఫుల్ నేము, లాస్ట్ నేము, ఎంప్లాయీ ఐడి స్పెసిఫిక్ టు ఎంప్లాయీ ఉంటాయి, అందరికి కామన్గా ఉండదు కదా. అదే రైజ్ అమౌంట్ జనరల్గా కంపెనీలో అందరికి ఆల్మోస్ట్ ఆ రేంజ్లో, లేదా ఇన్ కేస్ డిఫరెంట్ రేంజ్ ఉన్నప్పుడు అసైన్ చేసుకోవచ్చు. జనరల్గా అందరికీ సేమ్ హైకు ఆ పర్సంటేజ్లో ఇస్తారు. ఓకే, సో అందుకనే నేను ఇది క్లాస్ వేరియబుల్గా ఇచ్చాను. సో ఇప్పుడు ఈ క్లాస్ వేరియబుల్ని సో మీరేమనుకుంటారు, ఇది ఇక్కడ డైరెక్ట్గా ఉంది కదా, నేను డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చా అనుకుంటారు. సో యూ కాంట్ యాక్సెస్. ఇఫ్ ఐ యాక్సెస్ ఐ విల్ గెట్ అన్ ఎర్రర్ కాల్డ్ నేమ్ రైజ్ అమౌంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఎందుకంటే మనం బేసికల్గా ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి వచ్చిందే డేటా హైడింగ్ కోసం, ఎన్క్యాప్సులేషన్ కోసం. ఈవెన్ క్లాస్లో ఉన్న డేటా కూడా మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయలేరు. సో ఇది క్లాస్ వేరియబుల్ కాబట్టి యూ కెన్ యూజ్ ది క్లాస్ నేమ్ డాట్ దిస్ ఎలా అయినా యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా యూ కెన్ యాక్సెస్ యూజింగ్ ది ఇన్స్టెన్స్. ఎందుకంటే క్లాస్లో ఉన్నాయన్నీ ఆ క్లాస్ నుంచి క్రియేట్ చేసే ఇన్స్టాన్సెస్ షేర్ చేయడం కోసమే క్రియేట్ చేస్తాం. యూ కెన్ డూ ఇన్ ఐదర్ వే. సో నేనైతే ఇలా చేస్తాను. సో ఇప్పుడు చూడండి, ఆ ఎంప్లాయీకి రైజ్ అయ్యింది. సో ఇప్పుడు ఎంప్లాయీ 2 కూడా అందరికీ సేమ్ ఇంక్రిమెంట్ వచ్చింది. సో ఆయనకి 60,000 ఉంది, 4% రైజ్ అయ్యింది. సో 2,400 రైజ్ అయ్యింది. సి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే జనరల్గా కామన్గా రైజ్ అమౌంట్ అనేది సేమ్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ కొంతమంది వెళ్ళిపోతానన్నా లేదా ఎక్సెప్షనల్గా పెర్ఫామ్ చేస్తే వాళ్ళకేం చేస్తాము, మనం ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేయబోయే ముందు ఒకసారి అసలు ఈ క్లాస్ వేరియబుల్స్ ఎలా యాక్సెస్ చేయగలుగుతున్నాం, ఎలా క్రియేట్ చేయగలుగుతున్నాం అనేది చూద్దాం. సో ఇప్పుడు నేను బయట నుంచి ఎంప్లాయీ డాట్ రైజ్ అమౌంట్ని యాక్సెస్ చేస్తాను. EMP1 డాట్ EMP2 డాట్.
సో ఇక్కడ క్లియర్గా గమనించండి, నేను డయాగ్రామ్లో మీకు ఆల్రెడీ చూపించాను. ఈ ఎంప్లాయీ ఇది స్పెసిఫిక్, ఇది స్పెసిఫిక్. ఇప్పుడు మనకు కొత్తగా ఒక వేరియబుల్ వచ్చింది, రైజ్ అమౌంట్ అనేది. దిస్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ టు ఎనీ ఎంప్లాయీ, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద క్లాస్. ఇది ఎవరు కావాలన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. క్లియర్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ లెట్ మీ కామెంట్ దీస్ టూ స్టఫ్. సో మనకి 1.04, 1.04, 1.04 వచ్చింది. సో ఫస్ట్ మనం ఏం చేసాము, ఎంప్లాయీ డాట్ రైజ్ అంటే ఎంప్లాయీ క్లాస్లో, ఆ క్లాస్ వేరియబుల్ కదా, సో ఎంప్లాయీ క్లాస్లో ఆ వేరియబుల్ ఉందో లేదో చూసుకుంటుంది. ఉంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ 1.04. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేలాగా చూడండి, నేను ఈ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ అంటే ఈ ఎంప్లాయీ 1కి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటా. ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే నాకు ఆ రైజ్ అమౌంట్ అనేది లేదు. ఉంటే అది రిటర్న్ చేసేది, లేదు కాబట్టి ఏం చేసిద్దంటే ఈ ఈ ఇన్స్టాన్స్ ఏ క్లాస్ దగ్గర నుంచి క్రియేట్ అయిందో అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటుంది. అంటే ఈ ఇన్స్టాన్స్ ఎంప్లాయీ 1 అనేది ఎంప్లాయీ క్లాస్ నుంచి క్రియేట్ చేశాం కదా, ఆడుందో లేదో చెక్ చేసుకుంటుంది. ఉంది కదా, సో ఉంటే నీకు ఆ వాల్యూని రిటర్న్ చేసిద్ది. ఎందుకంటే క్లాస్ వేరియబుల్స్ని అందరికీ షేర్ చేయడం కోసమే ఉంచాము. సో యాక్సెస్ చేసిద్ది. ఒకవేళ ఇక్కడ కూడా లేకపోతే ఈ క్లాస్ ఏదన్నా మిగతా క్లాసెస్ నుంచి ఇన్హెరిట్ అయ్యి ఉంటే వాటిల్లో కూడా చెక్ చేసిద్ది. ఎనీవే ఇన్హెరిటెన్స్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇది బేసిక్ ఫండమెంటల్ ఐడియా. ఓకే. ఇంకోటి మీరు క్లియర్గా గమనించవచ్చు, ఐ కెన్ షో యూ. ప్రింట్ ఎంప్లాయీ డాట్, సో దర్ ఇస్ ఏ అండర్ స్కోర్ డిక్ట్ అనిస్తే మీరు ఆ క్లాస్లో ఆబ్జెక్ట్లో ఉన్నాయి చూసుకోవచ్చు. ఎంప్లాయీ 1లో ఏమున్నాయి, 2లో ఉన్నాయి. చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఫెయిర్. సో ఏవైతే చెప్పానో సేమ్ అలానే ఉంటుంది. సో చూడండి ఇక్కడ క్లియర్గా మీరు ఫస్ట్ వచ్చేసి ఇది క్లాస్. సో క్లాస్లో మనకి రైజ్ అమౌంట్, మిగతాయి మీకు చూపించినట్టే ఇనిట్ మెథడు, డిస్ప్లే, ఇంక్రీజ్ శాలరీ, ఏవైతే ఫంక్షన్స్ వచ్చినాయో అవన్నీ ఉన్నాయి. మిగతాయి డిఫాల్ట్ వన్స్ ఉన్నాయి. సో బేసికల్గా ఈ క్లాస్లో మనం కొత్తగా క్రియేట్ చేసినవి కూడా ఉన్నాయి. ఇనిట్ మెథడ్ కూడా ఉంది ఇక్కడ, ఇనిట్ అనేది కూడా యాడ్ అయింది. ఇందా చూపిలా నేను. దాంతోపాటు మనం కొత్తగా ఇంక్రీజ్ శాలరీ కూడా యాడ్ చేసాం. సో అవన్నీ చూపిస్తుంది. సో నెక్స్ట్ మీరు చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇది ఎంప్లాయీ 1 డేటా. ఎంప్లాయీ 1 డేటాలో మనకి ఎక్కడా కూడా రైజ్ అమౌంట్ లేదు. సో ఫస్ట్ ఇక్కడ చెక్ చేసిద్ది, ఇక్కడ లేదు కాబట్టి దాని యొక్క క్లాస్లో చెక్ చేసిద్ది. ఇక్కడ ఉంది కాబట్టి రిటర్న్ చేసిద్ది, లేకపోతే దాని యొక్క ఇన్హెరిటెడ్ క్లాసుల్లో చూసిద్ది. ఆ తర్వాత చూద్దాం. ఈవెన్ ఎంప్లాయీ 2లో కూడా లేదు. సో ఇప్పుడు చూడండి క్లియర్గా, నేను ఈసారి ఏం చేస్తానంటే ఈ రైజ్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నా. ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతుంటుంది కదా, నేను ఈసారి ఎంప్లాయీస్కి 6% ఇద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు క్లియర్గా నాకు ఇప్పుడు చేంజ్ చేశాను, ప్రింట్ ఇంక్రీజ్ ది పర్సంటేజ్ ఆఫ్ హైక్ టు ది క్లాస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎంప్లాయీ డాట్ రైజ్ అమౌంట్ అన్నా, అంటే నేను ఈ క్లాస్ వాడి ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్ని ఇంక్రీజ్ చేసిన అంటే మనకేమైద్ది, సో ఇది కాస్త ఇంక్రీజ్ అయ్యిద్ది. సో 1.04 కాస్త 1.06 అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతాయో చెప్పండి. 1.06. అన్నిటికీ సేమ్ ప్రింట్ అవుతాయా? ఎస్ అండి. కరెక్ట్. ఓకే, ఫైన్ ఫైన్, అలానే ప్రింట్ అవుతుంది. సో ఈసారి ఏం చేద్దామంటే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా కాన్సెప్ట్. మీకు చెప్పా కదా, కొంతమంది ఎంప్లాయీస్ ఎక్సెప్షనల్గా పెర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇవ్వాలి, అందరితో కామన్గా ఇస్తే ఊరుకోరు కదా, సో దే మే గో. సో ఇప్పుడు నేనేం చేద్దామంటే ఎంప్లాయీ 1 వాడు బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు, వాడికి హైకు నేను ఒక 10% ఇద్దాం అనుకుంటున్నాను, అందుకే 1.1 అని సెట్ చేసి. సో ఇప్పుడేమో వస్తాయి, నాకు ఇది అవుట్పుట్ కావాలి.
అదే 1.1 వస్తుంది ఎంప్లాయీ వన్కి. ఫస్ట్ది 1.06 వస్తుంది. ఎంప్లాయీ 1 వస్తుంది. ఈడిది 1.06. 1.06. ఓకే, మీ కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థమైంది. ఓకే, సో అలానే వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగిద్దంటే మీరు ఎప్పుడైతే ఎంప్లాయీ 1.రైజ్ అమౌంట్ అన్నప్పుడు మీరు స్పెసిఫిక్గా ఈ రైజ్ అమౌంట్ అనేది ఈ ఎంప్లాయీకి క్రియేట్ చేస్తున్నారు. సో మీకు ఇక్కడ ఒక స్పెసిఫిక్ వేరియబుల్ అనేది క్రియేట్ అయ్యింది. అంటే నాకు ఇక్కడ రైజ్ అమౌంట్ అనే వేరియబుల్ క్రియేట్ అయ్యింది, అది వచ్చేసి 1.1. సో ఇంతకుముందు కూడా మీరు ఎప్పుడైతే సెల్ఫ్ అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఎంప్లాయీ 1 అనే ఏ ఆబ్జెక్ట్ పాస్ చేస్తే అది. సో అప్పుడు మీరు ఎప్పుడైతే స్పెసిఫిక్గా ఆ ఎంప్లాయీ డాట్ అంటే ఎంప్లాయీ 1 ఆ వేరియబుల్ నేమ్ ఇస్తే మీకు స్పెసిఫిక్గా ఆ ఇన్స్టాన్స్లో ఒక కొత్త వేరియబుల్ క్రియేట్ అయ్యిద్ది, దాని వాల్యూ కూడా యాడ్ అయ్యిద్ది. సో ఇప్పుడు ఏం జరిగిద్ది, మనం ఇప్పటి వరకు ఏమైంది మీకు చెప్పా కదా కాన్సెప్ట్లో, ఫస్ట్ ఎంప్లాయీ.రైజ్ అమౌంట్ అంటే ఇది క్లాస్లో చెక్ చేసిద్ది. నెక్స్ట్ ఎంప్లాయీ 1.రైజ్ అమౌంట్ అంటే మనకి ఫస్ట్ ఎంప్లాయీ 1లో ఉంది, సో ఇట్ విల్ రిట్రీవ్ ఫ్రమ్ హియర్. నెక్స్ట్ ఎంప్లాయీ 2.రైజ్ అమౌంట్ అంటే ఇక్కడ ఉందా లేదు, లేకపోతే మీకు ఏం చెప్పాను దాని యొక్క క్లాస్లో చెక్ చేసిద్ది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిటర్న్ 1.06. ఫైన్. సో యాక్చువల్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చింది, నేను హైక్ ఇవ్వాలి అందరికీ. సో ఈసారి అందరికీ కామన్గా హైక్ ఇద్దాం అనుకుంటున్నా. So now increase the hike through class. This is through emp1. సో ఇప్పుడు మనం ఇచ్చేసాము, ఇప్పుడు ఏమైంది, సో మనం ఎక్కడ రైజ్ చేసాము, ఎంప్లాయీ దాంట్లో ఇది చేంజ్ చేసాం. ఇది ఎంత అయింది, 1.08 అయింది. సో నేను ఎంప్లాయీ.రైజ్ అమౌంట్ అంటే ఇక్కడ 1.08 వచ్చింది. ఎంప్లాయీ 1.రైజ్ అమౌంట్ అంటే ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుంటుంది, ఇక్కడ ఉంది కదా, వాడికి డిస్కౌంట్ అప్లికబుల్ అవ్వదు. ఓకే, 1.1 వాడికి ఏదైతే స్పెసిఫిక్గా ఇచ్చామో అదే వస్తుంది. సో ఇక్కడ లేనప్పుడు వెళ్ళి కామన్గా ఉండే చెక్ చేసిద్ది. సో వీడికి 1.08 వచ్చింది, ఎందుకంటే ఎంప్లాయీ 2లో మనం ఇంకా రైజ్ అమౌంట్ అనే వేరియబుల్లో లేదు. సో ఇట్ విల్ చెక్ ఇన్ ది క్లాస్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఎక్కడ లేకపోతే ఎర్రర్ వస్తుంది వేరియేషన్. సో ఇలా వర్క్ అయింది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. క్లాస్ వేరియబుల్కి ఇన్స్టాన్స్ వేరియబుల్కి ఇది డిఫరెన్స్. ఇంకొకటి లాస్ట్ ఇస్తున్నా, జస్ట్ లాస్ట్ వన్. నౌ ఇప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ డయాగ్రామ్ కావాలంటే డయాగ్రామ్ చూసుకోండి. ఎంప్లాయీ 2కి ఇంక్రీజ్ అవుతున్నాను. సో ఇదేం వస్తుంది, దీనికి ప్రీవియస్ 1.08 ఉంటుంది. క్లాస్ 1.1. ఎంప్లాయీ 1కి 1.1. ఓకే, వీడికి 1.5. కరెక్ట్. సో ఇది అర్థమైందా అందరికి? ఇది అర్థమైతే చాలు. సో మనం కావాలనుకుంటే సారీ, అవుట్పుట్ యూ కెన్ సీ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి సేమ్. సో ఎలా అంటే ఇది బేసికల్గా ఎంప్లాయీ.రైజ్ అమౌంట్ అంటే ఆ క్లాస్లో చెక్ చేస్తుంది. క్లాస్లో ఈ వేరియబుల్ ఉంది 1.08. ఒకవేళ ఈ క్లాస్లో లేకపోతే దాని ఇన్హెరిటెడ్ క్లాస్లో చూసిద్ది, ఎక్కడా లేకపోతే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఎంప్లాయీ 1 ఉన్నప్పుడు ఆ స్పెసిఫిక్ వేరియబుల్ ఉంది. సో దాంట్లో 1.1 ఉంది కాబట్టి రిటర్న్ చేసింది, లేకపోతే ఇక్కడ చెక్ చేసింది. సో ఈసారి ఎంప్లాయీ 2.రైజ్ అమౌంట్ అన్నప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేశాం కదా, సో ఇక్కడ కూడా రైజ్ అమౌంట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయ్యి దాని వాల్యూ ఎంత, 1.5గా చేంజ్ చేస్తుంది. సో ఇది రిఫ్లెక్ట్ అయింది. సో మీరు కావాలనుకుంటే ఇందాక మనం ఆ డిక్లు క్రియేట్ చేశాం కదా, సో ఇంకొకసారి ఫైనల్గా కూడా చూసుకోవచ్చు ఏమున్నాయి ఏంటని. చూడండి, రైజ్ అమౌంట్ యాడ్ అయింది, ఎందుకంటే నేను స్పెసిఫిక్ కూడా క్రియేట్ చేశాను. క్లియర్ ఇంతవరకు?
అని No, ఇవన్నీ ఇంక్రీజ్ సాలరీ ఎంప్లాయీది అదంతా వచ్చేసి జస్ట్ ఇట్స్ లైక్ ఏ మెథడ్ కదా అది పైన పైన మెదడే. ఫంక్షన్స్ అనే మెథడ్స్. క్లాస్ వచ్చేసి మెయిన్ క్లాస్. క్లాస్ లో వీ హావ్ డిఫైన్ ద మెథడ్స్. ఇది క్లాస్లో ఇది క్లాస్ వేరియబుల్, ఇది వచ్చేసి ఇన్స్టాన్స్ మెథడు. ఎక్కడైతే సెల్ఫ్ ఉంటుందో అది ఇన్స్టాన్స్ మెథడు. క్లాస్ మెథడ్స్ వేరే మెథడ్స్ ఉంటే అవి చెప్తాను, నెక్స్ట్ వస్తుంది. సో అది ఇక్కడ వరకు మనం బేసికల్గా చూసుకుంటే ఈ క్లాస్లో క్లాస్ వేరియబుల్ ఉంది, ఇన్స్టాన్స్ మెథడ్ ఉంది, అన్ని ఇన్స్టాన్స్ మెథడ్సే ఉన్నాయి. దాంతోపాటు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనేవి యూ కెన్ క్రియేట్ అవుట్ సైడ్ లైక్ దిస్. ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా వి జనరల్లీ యూజ్ కన్స్ట్రక్టర్ టు క్రియేట్ ది ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఈ సెల్ఫ్ అనేది టు కాల్ ద వేరియబుల్స్ కదా అని ఏవి క్లాస్ వేరియబుల్స్. సెల్ఫ్ అనేది కీవర్డ్. సెల్ఫ్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ నేమ్, ఇట్ ఈస్ ఎ కన్వెన్షన్, ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు పాయింట్ టు ది ఆబ్జెక్ట్. సో మీరు ఏ ఆబ్జెక్ట్తో కాల్ చేస్తున్నారో, సపోజ్ ఇక్కడ ఇంక్రీజ్ శాలరీ ఉంది కదా, సో ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను అనుకో, ఏ ఆబ్జెక్ట్తో కాల్ చేస్తున్నారో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సో నేను ఇప్పుడు మిగతా కామెంట్ చేస్తా. సో మీకు ఇక్కడ నీకు చెప్పినట్టు employee1.increase salary. ఎప్పుడైతే మనం ఇన్స్టాన్స్ మెథడ్ కాల్ చేస్తున్నామో, దో యు ఆర్ నాట్ పాసింగ్ ఆర్గ్యుమెంట్, ఇంప్లిసిట్లీ ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు పాస్ ది ఎంప్లాయీ ఆబ్జెక్ట్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్. సో అది సెల్ఫ్ పాయింట్ చేసిద్ది. సో ఈ సెల్ఫ్లో ఏముంటుందంటే నాకు employee1 యొక్క రెఫరెన్స్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అంటే బేసికల్లీ దిస్ ఈజ్ ఎ రెఫరెన్స్, దాని లోపల ఆ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ మీద సెల్ఫ్ డాట్ పే అంటే employee1లో ఉన్న పే చెక్ చేసుకుంటుంది. సో మనం ఇన్స్టాన్స్ మెథడ్ అనేది క్రియేట్ చేసేది ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మీద ఆపరేషన్స్ చేయటం కోసమే. సో దో ఇది క్లాస్లో ఉంది, సో ఈ మెథడ్ని ఇన్స్టాన్సెస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాయి. ఇట్ ఈస్ బౌండ్, డిస్ప్లే బౌండ్ మెథడ్ అని ఎందుకు చెప్పానంటే ఇట్ విల్ డైరెక్ట్లీ టై విత్ ద ఇన్స్టాన్స్. సో ఇన్స్టాన్స్తో టై అయినప్పుడు ఆ ఇన్స్టాన్స్ డేటా మీద ఆపరేషన్స్ చేయాలి కాబట్టి ఆ బౌండింగ్ ఉంటుంది. సో మెథడ్ కోడ్ అంతా ఇక్కడి నుంచే తీసుకుంటుంది, ఆబ్జెక్ట్ బౌండింగ్ మాత్రం ఇది ఏదైతే పాస్ చేస్తారో దాంతో అయింది, దాని డేటా రిట్రీవ్ చేసుకోవాలి కదా. సో అందుకని అలా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ సెల్ఫ్ లేకపోతే ఇంప్లిసిట్గా పాస్ చేసిద్ది, యూ గెట్ అన్ ఎర్రర్, టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 1 వాజ్ గివెన్. నిన్న కూడా చెప్పా, ఇది అర్థమైందా లేకపోతే ఏమైనా కన్ఫ్యూజన్? కాదండి, ఇప్పుడు సెల్ఫ్ అనే కీవర్డ్ తీసేసినారు ఇన్స్టాన్స్ లో, మెథడ్ లో, ఇంక్రీజ్ సాలరీలో. కింద వచ్చేసి ఎక్స్ప్లిసిట్ గా కాల్ చేయాలి కదా మనకు ఇంక్రీజ్ సాలరీ. బై డిఫాల్ట్ గా employee1.increase salary అన్నప్పుడు పైథాన్లో ఏం జరిగిద్ది అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఆటోమేటికల్ గా పాస్ చేసిద్ది. మీరు ఎప్పుడైనా ఇన్స్టాన్స్ మెథడ్స్ని కాల్ చేసినప్పుడు ఆ స్పెసిఫిక్ employee1 అనే ఆబ్జెక్ట్ని కాల్ చేసిద్ది. సో ఇది employee1.increase salary అన్నప్పుడు ఈ మెథడ్ కాల్ వెళ్ళిద్ది. సో ఇక్కడ మనకి ఇంప్లిసిట్గా employee1 అనే ఆబ్జెక్ట్ని పాస్ చేసిద్ది. అది ఎవడో ఒకటి రిసీవ్ చేసుకోవాలి కదా, ఎవడు రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి నీకు ఎర్రర్ వచ్చింది. ఏమని వచ్చింది? ఈ ఎంప్లాయీ డాట్ దిస్ మెథడ్ టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్, ఓకే, బట్ 1 వాజ్ గివెన్. ఇది ఏమి తీసుకోవట్లేదు, బట్ మీరు 1 పాస్ చేశారు. ఆ 1 మీరు పాస్ చేయలేదు, ఎక్కడి నుంచి వచ్చిందో అనుకుంటున్నారు కదా, అది ఆటోమేటిక్గా పైథానే ఏదైతే ఆబ్జెక్ట్తో మీరు ఇన్వోక్ చేస్తున్నారో మెథడ్ని, ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ని పాస్ చేసిద్ది. అందుకని మీకు ఎర్రర్ వచ్చింది. సో యూ హ్యావ్ టు క్యాచ్ దట్. సో దానికి వేరియబుల్ నేమ్ సెల్ఫ్ ఇవ్వాలంటే రూల్ లేదు, ఇట్ ఈస్ ఏ కన్వెన్షన్. యూ కెన్ గివ్ ఈవన్ ఆల్సో, బట్ కన్వెన్షనే. ఓకే, ఇలా కూడా వర్క్ అయ్యింది. యాజ్ ఎ కోడింగ్ స్టాండర్డ్ వి ఆల్వేస్ గివ్ సెల్ఫ్. బట్ ఇన్ కేస్ ఇది కన్వెన్షన్ ఇవ్వలేకపోతే అని, సో ఇస్ దేర్ ఎనీ అదర్ మెథడ్ టు కాల్ దట్ వన్? ఇది ఇన్స్టాన్స్ మెథడ్ కదా, ఇన్స్టాన్సెస్ కోసమే క్రియేట్ చేసుకున్నాం. సో యూ కెన్ ఆల్సో కాల్ యూజింగ్ క్లాస్, ఓకే, ఎంప్లాయీ డాట్ ఇంక్రీజ్ శాలరీ. బట్ ఇక్కడ ఏమైందంటే నువ్వు క్లాస్తో కాల్ చేసినప్పుడు నీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు? నువ్వు ఇన్స్టాన్స్ నేమ్ పాస్ చేయట్లా, నువ్వు ఆ క్లాస్తో టై చేసావు, యూ గెట్ ఎన్ ఎర్రర్.
సో ఈ కేసులో మీరు ఎక్స్ప్లిసిట్గా పాస్ చేయాలి ఇన్స్టాన్స్. సో అవును. క్లాస్కి ఇన్స్టాన్స్ ఉండదు కదా, సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఫర్ మీ టు కాల్ ఏ ఇన్స్టాన్స్ మెథడ్ యూజింగ్ క్లాస్. రియల్ టైంలో ఎవరు ఇలా చేయరు. దో ఇట్ విల్ వర్క్, నో బడీ విల్ కాల్ లైక్ దిస్. నువ్వు ఈ క్లాస్ నేమ్ అంటున్నావు, ఈ క్లాస్కి చాలా ఆబ్జెక్టులు ఉంటాయి, ఏది పాస్ చేస్తావు? ఏదో ఒకటి పాస్ చేస్తే వర్క్ అయింది, కానీ ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. అర్థం కాలేదా? అర్థమైంది అర్థమైంది. ఇది ఎక్స్ప్లిసిట్ గా కాల్ చేసేది విత్ ద క్లాస్, ఇంప్లిసిట్ గా కావాలంటే అది సెల్ఫ్ కన్వర్జన్ పెట్టుకుందాం కీవర్డ్స్. ఇంప్లిసిట్గా ఇది ఆ ఆబ్జెక్ట్ని పాస్ చేసిద్ది, వెరీ ఇంపార్టెంట్. అందుకని ఒక ఆర్గ్యుమెంట్ డిఫాల్ట్గా వెళ్ళిద్ది, అది సెల్ఫ్ హోల్డ్ చేసిద్ది. నేను దాన్ని రిమూవ్ చేసినప్పుడు మీకు ఎర్రర్ వచ్చింది, అది అర్థమైంది కదా. టేక్స్ జీరో పొజిషనల్ ఆర్గ్యుమెంట్, ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్ బట్ యు ఆర్ పాసింగ్. దో మీకు చూడటానికి ఇక్కడ ఏం పాస్ చేయట్లేదు అనిపించింది కానీ, బట్ ఆటోమేటికల్లీ ఆర్ ఇంప్లిసిట్లీ ఇట్ విల్ పాస్ ఎంప్లాయీ వన్ ఆబ్జెక్ట్. అది పాస్ చేయకపోతే నీకు ఏ డేటాని ఇచ్చిద్ది? అది పాస్ చేయలేదనుకో, ఇట్ డజంట్ మేక్ సెన్స్ కదా. సో నాకు అప్పుడు ఏ డేటా కావాలి? ఇది నువ్వు ఇన్స్టాన్స్ మెథడ్ అన్నప్పుడు ఏ ఇన్స్టాన్స్, ఎంప్లాయీ 1ఆ 2ఆ, దానికి తెలియాలి కదా. క్లియరా లేదా? ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సో హియర్ మనం ఏం చెప్పాము? రైజ్ అమౌంట్ అన్నాం. రైజ్ అమౌంట్ అనేది క్లాస్ వేరియబుల్. షుడ్ వి గివ్ ఎంప్లాయీ డాట్ రైజ్ అమౌంట్ ఆర్ షుడ్ వి కీప్ లైక్ దిస్ ఓన్లీ? ఏది కరెక్ట్? బట్ ఇది సెల్ఫ్ అంటే, బట్ ఎంప్లాయీ డాట్ రైజ్ అమౌంట్ ఇస్తే విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఈజీలీ ఎంప్లాయీ డాట్ రైజ్ అమౌంట్. నాకు ఈ కేసులో, ఈ కాంటెక్స్లో షుడ్ ఐ గివ్ ఎంప్లాయీ అంటే ఎంప్లాయీ అంటే ఈ క్లాసు, సెల్ఫ్ అంటే ఏ ఆబ్జెక్ట్తో కాల్ చేస్తే ఆబ్జెక్ట్ పాయింట్ చేసిద్ది. ఓకే, సో షుడ్ ఐ గివ్ ఎంప్లాయీ డాట్ ఆర్ సెల్ఫ్ డాట్, అది నా క్వశ్చన్. బట్ ఎంప్లాయీ చేస్తే దట్ వుడ్ బి బెటర్. బెటరా? ఓకే, లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ 2కి ఇంక్రిమెంట్ ఎంత చేసాం మనం? 1.5 చేసాం. ఏమైంది? 1.5. ఎంప్లాయీ 2కి 1.5 వచ్చింది. 1 కరెక్టే 5. వచ్చింది. 1.08 కరెక్టే వచ్చింది. కరెక్ట్. ఓకే, అవుట్పుట్ కరెక్ట్గానే వచ్చింది. ఈజ్ ఇట్ టెక్నికల్లీ కరెక్ట్ టు కాల్ విత్ ఎంప్లాయీ డాట్ రైజ్ అమౌంట్ ఈజ్ మై క్వశ్చన్. బట్ అది బికాస్ ఆఫ్ ద క్లాస్ వేరియబుల్ డిఫైన్ చేసినాం కదా, సో దట్ వుడ్ బి, నేను అనుకుంటున్నాను దట్ వుడ్ బి రైట్ అనుకుంటున్నాను. ఎందుకంటే సెల్ఫ్ అంటే దెర్ ఆర్ మెనీ ఇన్స్టాన్స్ మెథడ్స్ ఉన్నాయి కదా సెల్ఫ్ అనేది. మెనీ ఇన్స్టాన్సెస్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఎనీవే చెప్తాను. ఇక్కడ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్ యూ కెన్ సెట్ ది రైజ్ అమౌంట్ స్పెసిఫిక్ టు ఎంప్లాయీ ఆల్సో. ఓకే, యూ కెన్ సెట్ స్పెసిఫిక్ టు ఎంప్లాయీ ఆల్సో. సో ఇక్కడ నేను స్పెసిఫిక్ టు ఎంప్లాయీ కూడా ఇంక్రిమెంట్ జరిగింది. సో స్పెసిఫిక్గా చేసినప్పుడు ఇంకోటి, స్పెసిఫిక్గా చేసినప్పుడు స్పెసిఫిక్గా ఉంటుంది, ఎంప్లాయీ స్పెసిఫిక్ ఉంటుంది, లేనప్పుడు జనరిక్గా ఉంటుంది. స్పెసిఫిక్గా ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తాం, జనరిక్గా ఉన్నప్పుడు అక్కడ లేదు కాబట్టి క్లాస్కి వెళ్ళిద్ది. బట్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది ఇన్స్టాన్స్ మెథడ్ కాబట్టి ఇన్స్టాన్స్నే ఇవ్వటం కరెక్టు టెక్నికల్లీ. ఇంకోటి ఏంటంటే, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దట్, ఇక్కడ మీకు ఏం ఇంప్రెషన్ వచ్చిందంటే, ఎంప్లాయీ అని ఇస్తే ఈ ఎంప్లాయీలో ఉన్నది అంటే ఇది ఎంప్లాయీ డాట్ రైజ్ అమౌంట్ అనేది ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ చేంజ్ చేయరు అనుకోండి, ఇన్స్టాన్స్ స్పెసిఫిక్ లేదు అనుకోండి, అప్పుడు మీరు ఎంప్లాయీ ఇవ్వచ్చు, మేక్ సెన్స్. మీకు ఎప్పుడైతే ఎంప్లాయీ స్పెసిఫిక్ కాకుండా, ఎంప్లాయీ అంటే క్లాస్ స్పెసిఫిక్ కాకుండా ఆ ఇన్స్టాన్సెస్ కూడా చేంజ్ అవ్వచ్చు అనుకున్నప్పుడు ఇట్ ఈస్ రైట్ టు గివ్ సెల్ఫ్, బికాస్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్స్టాన్స్ మెథడ్ అండ్ there is a possibility that this can be changed with the instance. In case ఇక్కడ అర్థం కాకపోతే you will wait for 5 minutes, then I'm taking another example. Okay, సో ఇదొకటి. సో నౌ ఈ ఎంప్లాయీ అనే క్లాస్కి ఇంకేదన్నా ఇన్స్టాన్సెస్ అన్ని షేర్ చేసుకునే వేరియబుల్ ఏమైనా క్రియేట్ చేయవచ్చా? సో నేనేం చేస్తున్నానంటే, కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది చెక్ చేయాలనుకుంటున్నాను. So I am creating a variable called number of employees. So right now beginning లో మనకి 0 ఉంటారు.
సో ఎప్పుడైతే మనకి ఎంప్లాయీ క్రియేట్ అవుతున్నాడో అప్పుడు మనం దీన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, సో వాట్ ఐ విల్ బి డూయింగ్, ఐ విల్ జస్ట్ కామెంట్ దిస్ కోడ్ నాట్ టు మేక్ కన్ఫ్యూజ్ యూ. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో వీ కెన్ జస్ట్ ప్రింట్ హియర్, ప్రింట్ ఎంప్లాయీ డాట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో డిఫాల్ట్గా ఫస్ట్ కంపెనీ పెట్టినప్పుడు ఎవరు ఎంప్లాయీస్ ఉండరు. ఎప్పుడైతే మీరు ఆ ఎంప్లాయీ డేటా వచ్చి క్రియేట్ చేస్తున్నారు, ఎంప్లాయీ జాయిన్ అయినప్పుడు ఆయన డేటా ఇస్తాడు, క్రియేట్ అవుతుంది. సో ఆ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది, ఇనిట్ మెథడ్లో జరుగుతుంది. సో నేను ప్రతిసారి ఎంప్లాయీ క్రియేట్ అయినప్పుడు ఒక ఎంప్లాయీని ఇంక్రిమెంట్ చేయొచ్చు. సెల్ఫ్ డాట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ప్లస్ ఈక్వల్ టు దిస్. ఓకే, సో ఇలా ఇస్తాం చూడండి. సో మనకేందంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయకముందు, అంటే ఎంప్లాయీస్ ఎవరు క్రియేట్ అవ్వకముందు 0 ఉంటుంది, క్రియేట్ చేసిన తర్వాత చెక్ చేద్దాం. ఇది ఒకసారి కాల్ వెళ్ళింది, ఇది ఒకసారి ఇంక్రిమెంట్ అయింది, నెక్స్ట్ కాల్ వెళ్ళినప్పుడు ఇంకోసారి ఇంక్రిమెంట్ అయింది. సో మీకు బిఫోర్ 0 తర్వాత కూడా 0 వచ్చింది. సో ఎందుకు 0 వచ్చింది అనేది మాట్లాడదాం. ఓకే, ఎందుకు వచ్చింది ఫస్ట్? సో నౌ మనం ఇందా కాన్సెప్ట్ అని చూసాం. ఫస్ట్ మనం ఎంప్లాయీ డేటాగా క్రియేట్ చేసాం. ఎంప్లాయీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది మనం క్లాస్ వేరియబుల్గా క్రియేట్ చేసాం. తర్వాత మనం దీన్ని స్పెసిఫిక్గా ఇంక్రిమెంట్ చేసాం. ఇప్పుడే కదా మనం ఈ కాన్సెప్ట్ చూసింది. సో ఆర్ యూ క్లియర్ ఆన్ దిస్ అవుట్పుట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ 0 ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ హ్యావ్ కన్ఫ్యూజన్ బికాస్ క్లాస్ వేరియబుల్ యాక్సెస్ అయింది. తర్వాత ఏమైంది? ఎంప్లాయీ డాట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే 0 వచ్చింది, 0 వచ్చింది, 1 1 వచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్? యు ఆర్ క్లియర్ ఆన్ దిస్ అవుట్పుట్? Yes. క్లియరా? ఎస్ అనిల్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, షుడ్ ఐ యూజ్ ఏ ఇన్స్టాన్స్, షుడ్ ఐ యూజ్ ఏ క్లాస్ వేరియబుల్? Instance is better. ఓకే, ఈ రెండు వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నాం. సో మోస్ట్లీ అందరూ వర్క్ చేస్తారు కాబట్టి ఇక్కడ రైజ్ అమౌంట్ అనేది కొన్నిసార్లు చేంజ్ అవ్వచ్చు. అంటే జనరల్గా అదే హైక్ ఇస్తారు, ఎవరికన్నా కావాలంటే చేంజ్ అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఆ కంపెనీ కానివ్వండి, ఎంప్లాయీకి కానివ్వండి, అందరికీ సేమ్ ఉంటుందిగా. అంటే ఎంప్లాయీ 2కి కంపెనీలో 15 మెంబర్స్ ఉంటాం, ఎంప్లాయీ 1కి కంపెనీలో 17 మెంబర్స్ ఉంటుందా? నో కదా. అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మీరు క్లాస్ నుంచి చూసినా, కంపెనీ ఓనర్ సైడ్ నుంచి చూసినా, లేదా ఎంప్లాయీ సైడ్ చూసినా, ఎవరి సైడ్ చూసినా అదే ఉంటుంది కదా. సో స్పెసిఫిక్గా ఎక్కడ ఉండదు కదా, ఛాన్సే లేదు కదా. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ కేస్ వీ విల్ హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫర్ ఈచ్ ఎంప్లాయీ? No. సో ఈజ్ ఇట్ దట్ గుడ్ ఈస్ టు గివ్ కాన్స్టెంట్. క్లాస్ వేరియబుల్ ఆర్ ఇన్స్టాన్స్ వేరియబుల్? క్లాస్ వేరియబుల్స్ బెటర్ ఉంటాయి ఇలాంటి వేరియబుల్స్. సో అది పాయింట్. సో మీరు రియల్ టైంలో హౌ యువర్ రిక్వైర్మెంట్ ఈస్. సో ఈజ్ ఇట్ గుడ్ టు హియర్ కాల్ లైక్ ఏ క్లాస్ ఆర్ ఇన్స్టాన్స్? Instance is better. క్లాస్ వేరియబుల్ డాట్ ద ఆబ్జెక్ట్ పెడతాం. కరెక్ట్. ఎందుకు అంటే మీకు కంపెనీ సైడ్ నుంచి చూడండి, ఎంప్లాయీ సైడ్ నుంచి చూడండి, ఎంప్లాయీస్ అనేవాళ్ళు మారరు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఓన్లీ వే ఈస్ యూ హ్యావ్ టు గివ్ ది క్లాస్ వేరియబుల్. సో ఎంప్లాయీ డాట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇవ్వాలి. సో ఇప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఎందుకు అర్థమైందా కాలేదా చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఇది గ్లోబల్ గా ఉంటుంది. టోటల్ అంతే నెంబర్ ఆఫ్ కదా, ఎంప్లాయీస్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఈ కంపెనీ పెట్టినోడికైనా ఎంప్లాయీకి ఎవరికైనా అదే ఉంటుంది. హైక్ అనేది, రైజ్ అమౌంట్ అనేది కొన్నిసార్లు చేంజ్ అయ్యిద్ది, అవునా కాదా? దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అది ఎంప్లాయీ స్పెసిఫిక్ కావచ్చు, జనరల్గా ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు, అవునా కదా? బట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఎవరి నుంచి చూసుకున్నా మారదు కదా. సో మీరు తీసుకెళ్ళి ఇది సెల్ఫ్ పెడితే ఏం జరిగిద్ది? ఫస్ట్ ఏం జరిగింది, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది యాడ్ అయ్యిద్ది. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది యాడ్ అయ్యి 0 ఉంది. మీరు ఎప్పుడైతే మీరు ఎంప్లాయీ 1 ఇన్స్టాన్స్ క్రియేట్ చేశారో, ఇది సెల్ఫ్ అంటే దాని స్పెసిఫిక్ది క్రియేట్ చేసుకుంటుంది. సో దీన్ని రిఫర్ చేయదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని వచ్చేది 1 వచ్చింది. నెక్స్ట్ నేను 2తో కూడా కాల్ చేశాను, అంటే ఎంప్లాయీ 2తో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే
ఈ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది స్పెసిఫిక్ టు ఎంప్లాయీస్ ఎక్కడ ఉండదు కదా. ఒకడికి ఒకటి చూపించి ఇంకోటి చూపించి క్లాస్ లెవెల్లో జీరో అంటే కంపెనీ ఓనర్ చూస్తేనేమో జీరో అవుతాడు, వీడికేమో ఒకటే ఉంటాడు, వీడికేమో ఒకటే ఉంటాడా. ఇద్దరు ఎంప్లాయీస్ క్రియేట్ చేసాం, ఇక్కడ జీరో చూపిస్తుంది, ఇక్కడ వన్ చూపిస్తుంది, వన్ చూపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సేమ్ ఫర్ ఆల్ ద కంపెనీ పీపుల్. సో అలాంటి కేసెస్లో క్లాస్ వేరియబుల్గా తీసుకోవటం కరెక్టు. ఇఫ్ యు ఆర్ టేకింగ్ యాజ్ ఎ ఇన్స్టాన్స్, దెర్ ఇస్ ఈవెన్ రియల్ టైంలో మీకు చెప్పా కదా, దెర్ ఇస్ నో కేస్ దట్ విల్ బి స్పెసిఫిక్ టు ఎంప్లాయ్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కడి నుంచి చూసుకున్నా అందరికి సేమ్ ఉండాలి. సో ఇట్ ఈస్ ప్రిఫర్డ్, నాట్ ప్రిఫర్డ్, ఇట్ మస్ట్ అండ్ షుడ్ బి ఏ క్లాస్ వేరియబుల్. యూ హ్యావ్ టు చేంజ్ విత్ ద క్లాస్ ఓన్లీ. అర్థమైందా? ఈ రెండిటికి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. నేను అందుకే మీకు రియల్ టైం ఎగ్జాంపుల్తోనే చెప్పించాను. ఇన్హెరిటెన్స్ వచ్చినప్పుడు ఇంకా కాంప్లికేట్ అయ్యింది. గ్లోబల్ Yeah. గ్లోబల్ గ్లోబల్ వేరియబుల్స్ వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ద క్లాస్ దెన్ విల్ బి గ్లోబల్ వేరియబుల్సే ఉండవు. ఇంకోటి ఏంటంటే మనం ఫంక్షన్స్ అప్పుడే లోకల్ గ్లోబల్ ఉంటాయి, కానీ ఇయర్ ఎవ్రీథింగ్ ఈజ్ బౌండ్ విత్ ద క్లాస్. ఇంకోటి ఓకే ఉంటాయి గ్లోబల్ ఏముండదు, డైరెక్ట్గా బయట నుంచి యాక్సెస్ చేయనే లేవు. అందుకే మనం ఎన్క్యాప్సులేషన్ అన్నాం. ఓకే వెన్ ఎవర్ ఇట్ ఈస్ కంపెనీ లెవెల్లో ఉన్నప్పుడు క్లాస్ క్లాస్ తో కాల్ చేసేది బెటర్ అంటున్నారు కదా. లేదు, మీరు ఏం వెన్ చేస్తారంటే యాక్చువల్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫంక్షన్స్కి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ తేడా ఏంటంటే, మీకు డిఫరెన్స్లు చెప్పాను. ఏమని? ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఆ లాజిక్ మ్యాథమెటికల్గా థింక్ చేయాలి. మీరు ఎస్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి వచ్చారో రియల్ వరల్డ్లో ఎలా జరుగుతుందో థింక్ చేసి తర్వాత ప్రోగ్రామ్గా ఆలోచించండి. నేను అందుకని రియల్ వరల్డ్ ఎగ్జాంపులే చూపించాను మీకు. ప్రైజ్ అమౌంట్ అనేది నేను ఫస్ట్ క్లాస్ వేరియబుల్గా ఇచ్చా, అవునా కాదా? క్లాస్ ఇచ్చిన తర్వాత కొన్ని కేసెస్లో జరిగిద్ది, ఎక్సెప్షనల్ కేసులో హైక్ మారిద్ది కదా. సో దేర్ ఇస్ ఎస్ ఎ పాసిబిలిటీ. సో యూ కెన్ యాక్సెస్ దట్ త్రూ ఎంప్లాయీ ఆర్ సెల్ఫ్. అందుకే ఇక్కడ సెల్ఫ్ ఇచ్చా. ఇట్ మేక్స్ మోర్ సెన్స్. ఎందుకంటే నేను ఒకవేళ ఆ ఎంప్లాయీ స్పెసిఫిక్ లేనప్పుడు జనరిక్గా ఉంది యాక్సెస్ చేసిద్ది, ఎంప్లాయీ స్పెసిఫిక్ ఉన్నప్పుడు అది తీసుకుంటుంది. అదే ఇక్కడ ఎంప్లాయీ స్పెసిఫిక్ ఉండదు కదా, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీ క్లాసులో ఎవరైనా ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చినా కంపెనీ ఓనర్ చేంజ్ అయినా ఎవరైనా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది సేమ్, అంటే ఎంటైర్ ఈ ఎంప్లాయీ క్లాస్కి ఆ కంపెనీకి సేమ్ ఉంటుంది. సో నాకు ఆ క్లాస్ వేరియబుల్తో టై చేసుకుంటే కరెక్ట్ కదా. ఎంప్లాయీ టు ఎంప్లాయీ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ మారరు కదా. సో దట్స్ వై ఐ మేడ్ ఇట్ టు రిఫర్ యూజింగ్ ది క్లాస్ వేరియబుల్. క్లాస్ వేరియబుల్ అనేది ఎంటైర్ ఆబ్జెక్ట్స్ ఏవైతే క్రియేట్ చేస్తాం వాళ్ళందరికీ షేర్ చేస్తాం. అర్థమైందా? ఎస్ అది. సో ఫస్ట్ రియల్ వరల్డ్ కనెక్షన్ చూసుకొని దాన్ని బట్టి ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది మీరు ఆలోచించాలి. సో ఐ పాస్ ఫర్ 5 seconds, విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. అనిల్ ఇక్కడ పాస్ చేసి కెన్ వి కంటిన్యూ టుమారో అట్లీస్ట్ వీ కెన్ ప్రాక్టీస్ దిస్. నాకేం ప్రాబ్లం లేదు.